మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. ప్రెస్ మిత్రులందరికీ, మా కొరట్ల కాన్స్టిట్యున్సీ రైతులందరికీ, ఇవాళ కొందరు అధికారులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, అదేవిధంగా మా జిల్లా మంత్రి అయినటువంటి లక్ష్మణ్ కుమార్ గారు ఇవాళ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సంబంధించి రైతులతో చర్చలు జరపడానికి వస్తూ ఉన్నారు. మామూలుగా ఎప్పుడన్నా మనం డిస్కషన్ ఒక మీటింగ్ పెట్టినప్పుడు చాలా వరకు ఒక అజెండా కంపల్సరీ ఇది ఇవాళ అజెండాని ఫిక్స్ చేసుకోవాలి. బాధాకరం, ఇవాళ అజెండా ఒకటి ఫిక్స్ చేయలేదు. కానీ సంపూర్ణంగా మా రైతులు, మేము బీఆర్ఎస్ పార్టీ వైపు నుండి ఇవాళ ఈ మీటింగ్కి సంపూర్ణంగా మద్దతు తెలుపుతాం. నిజానికి ఇప్పటికీ వాగ్దానాలు చేసి దగ్గర 2 సంవత్సరాలు అయింది. ఆ రోజు శ్రీధర్ బాబు గారు వచ్చింది, ఇక్కడే మీటింగ్ పెట్టినాం. ఆ రోజు మేము కానీ మా బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి సంపూర్ణంగా కనీసం ఒక్క ఇది అది అని కూడా మాట్లాడకుండా, ఒక్క సాకు కూడా పెట్టకుండా మీరు ఎట్లా చెప్తే అట్లా మీతో మేము నడుచుకుంటాం, దయచేసి వెంటనే కమిటీ ఫామ్ చేయండి, వెంటనే ఓపెన్ చేద్దామని చెప్పినారు. గత సంవత్సరంలో సెప్టెంబర్ అని చెప్పినారు, జూలై అని చెప్పినారు. సరే పర్వాలేదు, అదేం పర్వాలేదు. అయినా కూడా ఇప్పటికీ దగ్గర 22 నెలలు అయింది. అదే ఓపికతో మమ్మల్ని ఇక్కడ సంబంధిత ఎమ్మెల్యేని ఆ కమిటీలో పెట్టలేదు. అయినా కూడా నేను ఇప్పటివరకు కనీసం కంప్లైంట్ చేయలేదు. ఎందుకంటే బాధ్యతతో మా రైతులందరికీ న్యాయం జరగాలి, ఇక్కడున్న చెరుకు రైతులకు న్యాయం జరగాలని చెప్పి బాధ్యతతో వ్యవహరిస్తూ ఉన్నాం. తప్పకుండా మళ్ళీ ఒకసారి ఏదో ఆషామాషిగా వచ్చిపోకుండా మనం ఒక ప్రోగ్రాం పెట్టుకొని దాని ప్రకారం మేమందరం కోఆపరేట్ చేస్తాం. ఇప్పటివరకు 22 నెలలు అయింది. ఏ ఒక్కరోజు రాజకీయం చేయడానికో, ఒకరోజు ఏదో పాదయాత్రలు చేయడానికో ఓ రోజు చేయలేదు మేము కనీసం. ఎందుకంటే బాధ్యతతో మీరు ఇచ్చిన వాగ్దానానికి నిలబడతారని చెప్పి బాధ్యతతో మేము కూడా మీతో కలిసి వస్తాము. 100% మన రైతులకు ఇక్కడ మల్లాపూర్ మండల్ కానీ, మా కొరట్ల కాన్స్టిట్యున్సీ కానీ, పక్కనున్న కాన్స్టిట్యున్సీలకు కూడా అందరికీ న్యాయం జరగాలి. దయచేసి ఎంత తొందరగా వీలవుతే అంత తొందరగా. ఆ రోజు కేసీఆర్ గారు ఆ రోజు కూడా కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఎందుకంటే మన కరీంనగర్లో 2 కోఆపరేటివ్ సొసైటీలు బలంగా ఉన్నాయి. ఏది అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ, అదేవిధంగా మిల్క్ సొసైటీ. కరీంనగర్ మిల్క్ బలంగా ఉన్నాయి. కేసీఆర్ కూడా అగ్రికల్చర్ సొసైటీ ఫామ్ చేయమన్నారు. ఆ రోజు దీన్ని కూడా చేయమన్నారు, కానీ జరగలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం ముందరకు వచ్చింది, ప్రభుత్వం చేస్తా అని చెప్పింది. కాబట్టి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం వాళ్ళకి. తప్పకుండా వెంటనే అతి తొందరగా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.